మొదటిది తేనె రుచి. అందరనండి, తేనె రుచి. తేనె ఎంతమంది తిన్నారు? జుంటి తేనె, నకిలీ తేనెలు కాదు. చాలామంది ఆ యొక్క పంచదార పానకాలు, బెల్లం పానకాలతో తేనె తాగేసి మేము నిజమైన తేనె తాగామంటారు. జుంటి తేనె, కల్తీ లేనటువంటి తేనె ఎప్పటికీ పాడవదు కదా. ఈ తేనె గురించి నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం పంపించాడు? ఆకాశం నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడుదల చేసిన తర్వాత 40 సంవత్సరాలు వారు కనాను యాత్రలో ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఆ అరణ్యంలో. దేవుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు. మరికి ఆహారం ఎలాగ? వారికి ఆహారం కావాలంటే పంటలు పండించాలి. వారి యాత్రలు ఏ విధంగా పండిస్తారు పంటలు? అందుని బట్టి దేవుడు వారికి చెప్పండి మన్నాను ఆహారంగా ఇచ్చాడు. ఆ మన్నా ఎలా ఉంటుందట చెప్పండి? కొత్తిమీర గింజ వలె ఉండెను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మన్నా తెల్లని కొత్తిమీర గింజ వలె ఉన్నది, దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉన్నది. నిర్గమకాండం జాగ్రత్తగా చదివితే ఈ యొక్క మన్నా అట ఎవరి ఆహారం అంటే? ఇది దేవదూత. చదవండి ఒకసారి, నిర్గమకాండం 16:30. కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దేవదూతల ఆహారము నరులు భుజించారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరు తినే ఆహారం అట? మన్నా. దేవదూతలు తినేటువంటి ఆహారం అట. ఇది చూడండి, ఇశ్రాయేలీలకి వారి ఆకలిని తీర్చింది ఏంటి? మన్నా. అయితే ఆ మన్నా తిని కూడా చాలామంది మరణించారా? మరణించలేదా? మరణించారు కదా. కానీ ఒక ఆహారం ఉంది, ఆహారం తినటువంటి వారు ఎప్పటికీ మరణించరు. ఎవరా ఆహారము? ఏంటి ఆహారం? అందరూ చెప్పాలా? జీవాహారం. గట్టిగా చప్పట్లు కొడుతుండే దేవుని నామముపరచండి. మన పితరుల అరణ్యంలో మన్నా తిన్నను చనిపోయారు, కానీ పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే. యేసయ్య చెప్పిన మాట, పరలోక రాజ్యం నుంచి వచ్చిన జీవాహారము నేనే. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే 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 అనేటువంటి విషయాలు ప్రభు మాట్లాడారు. మీరు యోహాను సువార్త అంతా కూడా చదివితే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు నేనే అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన మార్గమును సత్యమును జీవమును నేనే జీవాహారమును, నేనే జీవజలమును, నేనే ద్వారమును, నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని యేసు ప్రభు వారు నేనే అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పారు తెలుసా అండి? వాస్తవానికి దేవుని యొక్క ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఐ యామ్ దట్ యామ్. మోషే అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరేంటని అడుగుతున్నారయ్యా ఇశ్రాయేలీలు. ఫరో అడుగుతున్నాడు నీ పేరేంటనంటే, అప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? నేనే, ఐ యామ్ దట్ యామ్. నేను ఉన్నవాడను అనువాడను, నేను స్వయంభవుడిని, నన్ను ఏ ఒక్కరు సృష్టించలేరు, ఏ ఒక్కరు నాశనం చేయలేరు, నేనే. దేవుని యొక్క గుర్తింపు ఏంటో తెలుసా? నేనే అంటాడు దేవుడు. ఏమంటాడు? ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కుమారుడికి లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక సందర్భాల్లో అబ్రహాముకు ముందు ఉన్నటువంటి వాడు నేనన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దైవత్వం కలిగినటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. దైవత్వం సర్వ పరిపూర్ణత ఆయనలో మాత్రమే నెరవేర్చబడింది. దేవుడికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ, నా తల్లి పూర్వీకులు ఈ విధంగా దైవ లక్షణాలు చదువుకున్నారు. నిష్కలం నిష్క్రియం శాంతం నివద్యం నిరంజనం అమృతస్య పరమసేతు దగ్ధేంద్రి మోనలం అని దైవ లక్షణాల గురించి చదివితే, దేవుడు అనేటువంటి వాడు నిష్కల్మషుడై ఉండాలి. దేవుడు అనేవాడు కర్మకాండలు ఆయన కోసం చేసుకోకూడదు. దేవుడు అనేవాడు శాంత స్వభావుడుగా ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు ఆయన దగ్ధేంద్రిని మోనలం అంటే దహించు అగ్ని అయి ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు ఆ పరలోక రాజ్యానికి నేనే వారధని చెప్పాలి. ఈ లోక చరిత్రలో పాపం లేకుండా జీవించినటువంటి వాడు, దేవుడు అనటానికి సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉన్నాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసయ్యలో మాత్రమే సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. యేసయ్యలో మాత్రమే సంపూర్ణమైన దైవ అధికారం ఉంది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నా ప్రియ దేవుని యేసు ప్రభు వారు జీవాహారము నేనే, పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యేసు ప్రభు వారు ఆ ఆహారాన్ని భుజిస్తే, ఆ జీవాహారం భుజిస్తే మనకేం లేదు? మరణము లేదు. పునరుత్థానంతో మనం నింపబడతాం. యేసుక్రీస్తు పునరుత్థాన శక్తిని మనం పొందుతాం. అందుని బట్టే రక్షించబడిన ప్రతి ఒక్క పరలోక రాజ్యం నుంచి వచ్చిన జీవాహారము నేనే. యేసుక్రీస్తు ప్రభు వారు జీవాహారము. ఆయన భుజించిన వారు ఎప్పుడు కూడా ఏం చేయాలి? మరణించరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది తేనె రుచి.
ఎప్పుడైనా ఆ జీవాహారం రుచి చూసావా? యేసయ్యను ఎప్పుడైనా తిన్నావా? అదేంటండి యేసయ్యను తినటం ఏంటి అంటే, యేసు ప్రభువు అన్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 11వ అధ్యాయంలో, సో దీన్ని జ్ఞాపకము చేసుకొనుడి. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి సంస్కారంలో మనం దేన్ని భుజిస్తాం? యేసయ్య శరీరాన్ని భుజిస్తాం, యేసయ్య రక్తాన్ని త్రాగుతాం. అంత మాత్రం మన నరమాంస భక్షకులం కాదు. ఏంటంటే క్రైస్తవులు నరమాంస భక్షకులా? యేసు ప్రభు శరీరాన్ని, యేసు ప్రభు రక్తాన్ని తాగుతారా అంటే ఆత్మీయంగా దాని అర్థం వేరు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మన పాపముల నిమిత్తము తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చారు. అంత మాత్రమే కాదా, మన కొరకు ఆయన గింజవలే, ఒక గింజ పిండిగా మార్చబడాలంటే అదేం చేయబడాలి? దంచబడాలి. ఆ రొట్టెను బాగా దంచి పిండిగా మార్చి దాన్ని కాల్చి ఆ ప్రభురాత్రి సంస్కారంలో మన దగ్గర తీసుకొస్తున్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాహారానికి, యేసుక్రీస్తు ప్రభు జీవజలానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని భుజించి మనం త్రాగినప్పుడు మనం జీవాన్ని పొందుతాం. హల్లెలూయా! అందరూ తీసేసుకోవాలండి, అందరూ తీసేసుకోవాలా ప్రభురాత్రి సంస్కారం? ఎవరైతే బాప్తిజంలో సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో వారు మాత్రమే ప్రభురాత్రి సంస్కారంలో ఏమయ్యాలా? ఎవడైనా అయోగ్యముగా దీనిలో పాల్గొనేళ్ళా వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొందినటువంటి వారే, అంటే రుచి చూచిన వారే, యేసుక్రీస్తు ప్రభువారి మాధుర్యతను, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతను, యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని రుచి చూసిన వాడు మాత్రమే ఆ యొక్క సంస్కారంలో చేతులు వేయాలి. ఈ జీవాహారము ఆయనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఈ రాత్రి తేనె రుచి. పాత నిబంధన కాలంలో మన్నా ఇశ్రాయేలుకి అప్పగించబడితే, నూతన నిబంధనలో మనందరికీ కూడా యేసు ప్రభువారే ఆ మన్నా, ఆ జీవాహారము ఆయనే. ప్రైజ్ గాడ్.